ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ 2029లో నన్ను గెలిపిస్తే గనక ఈసారి నేను చేయబోయే పరిపాలన నేను చనిపోతే నా ఫోటో మీ ఇంట్లో ఉండే విధంగా ఉంటుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యలు బాగానే చూసుకోవచ్చు. ఇంతకు ముందు ఎట్లా చేసావు అంతకంటే ఇంకా బాగా చేస్తానని చెబుతాడు, అంతకంటే ఇంకా దరిద్రంగా తీసుకొచ్చి పెడతాడు అనే సంగతి ప్రతి ఒక్కరు ఓటర్కి తెలుసు. ఆయన ఇంతకుముందు కొంచెం కొద్ది అడుక్కు తినడానికన్నా దొరికింది, ఇప్పుడు అడుక్కు తినడానికి కూడా ఉండదు ఈసారి అయితే ఆయన. అది అంటే ఆయన ఎందుకంటారు మళ్ళీ ఇప్పుడు కార్యకర్తలే ప్రతి సంక్షేమ పథకం ఈసారి కార్యకర్తల దగ్గర నుంచే మొదలు పెడతాను, అర్హుల సంగతి తర్వాత ముందర మీ దగ్గర నుంచే మొదలు పెడతాను అంటున్నాడు కదా. మరి అర్హుల సంగతి తర్వాత అర్హులు కాని వాళ్ళకి పెడతాడు, ఇప్పుడు ముందు వాళ్ళకి పెడతాడు, వాళ్ళకి పెట్టి అర్హుల్ని తీసేస్తాడు. అప్పుడు కానీ తన్నారు పట్టుకొని ఎమ్మడబడి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో ఎందుకు పడ్డారంటారు? భయం మొదలైందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఖచ్చితంగా భయం మొదలైంది. అసలు ఈ 11 సీట్లు కూడా ఉండవు నాకు తెలిసి. అది అంతవరకు మాత్రం గ్యారెంటీడ్, అనుమానం లేదు దానికి. ఉండవని మీరు చెప్తున్నారు. ఆయన చెప్తుంది ఏంటంటే 2029 అధికారం మాది, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చేయబోతున్నాం మేము అందరం కలిసి అంటున్నారు కదా. కరెక్టే. ఎవరిని కూలుతావు నువ్వు? కోకటి వేళ్లతో కూల్చాడు, నువ్వు కూలిపోతావు అంతే. చెరపకరా చెడిదావు అని అంటారు వెనక పెద్దలు. నువ్వు కూలిపోతావు తప్పితే ఏముండదు. ఒకటి గోత్సాలను చూస్తే ఏముండదు. ఏదన్నా జనంలోకి వచ్చి మంచి చేసి, ఇదిగో ఈ పని చేశాను, నేను మంచి చేశాను, మీరు నాకు 4 ఓట్లు వేయండి అని చెప్పి అడిగితే ఓట్లు వేస్తారు తప్పితే నీ ఇష్టం వచ్చినట్టు కులాల మీద సిచ్చు పెట్టి, కులాల కుంపట రేపి, మరి నువ్వు ఎక్కడికి వచ్చినా కానీ ఎవడకుండా సావదేంగి సావు నూకి నువ్వు తీసుకెళ్ళి ఆ శవాన్ని అవతల లాగేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు. నీకు ఓట్లు వేస్తారంట జనం. ఏం కోరికలు నీకు? కోరికలు ఇంకా వదిలేసే జగన్మోహన్ రెడ్డి. నీకు ఇంకా అనవసరం, నీకు రాజకీయం అనవసరం. ప్రశాంతంగా జైల్లో కూర్చోవడం బెటర్, హాయిగా. ఆ మాట అంటారేంటి? ఆయన చెప్తున్నాడు కదా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలకు వెన్నుపోటు పొడిచింది, ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చకుండా ప్రజలకు పూర్తిగా వెన్నుపోటు పొడిచింది అంటున్నారు కదా. మరి ఎక్కడ పడిచింది చెప్పు వెన్నుపోటు? నువ్వు రా, మేము ఉంటాం. మాకు ఎమ్మెల్యేలు కానీ మా బాబు గారు కూడా అవసరం, మేము సామాన్య కార్యకర్తలు ఉంటాము. నువ్వు రా, ఎక్కడ కూర్చుందామో చెప్పు, కూర్చొని మాట్లాడదాం. ఎక్కడ ఎవరిని మోసం చేశారు అనేది, ఎన్నుపోటు ఎవరిని పొడిచారు అనేది మేము చెబుతాము. రా, ఎప్పుడు టైం డేట్ పెట్టు, ఆ డేట్కి రాండి, మీరు కూర్చుందాము మేము చెబుతాం. అది సవాల్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు అంటున్నారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ మనుషుల మీద దాడులు చేసి పోలీసులు చంపేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయింది అంటున్నారు కదా. మరి వాడు శాతం చెబుతాడు మామూలుగా. ఇది ఉంటది, కంచే చేను వేసింది అనే సామెతగా. నువ్వు చేసే ఎన్ని అబద్ధాలు, ఈ అబద్ధాలు కప్పి అవతలాల మీద నెట్టాలంటే జనం కూడా ఆలోచిస్తారు. అంత తేలిగ్గా ఉండదు. జనం అంతా ఆలోచిస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా జనానికి తెలుసు. నువ్వు చెప్పినంత మాత్రాన ఏం వినరు. ఇన్ని రోజులు పోయినాయి, ఇంకా లేదు నీకు. ఆ చాప్టర్ క్లోజ్ అని మీరు అంటున్నారు. ఆయన మాత్రం చెప్తున్నాడు కదా, 2027 చివరి నుంచి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున యుద్ధం చేస్తాను. నేను 2027 డిసెంబర్ నుంచి నా పాదయాత్ర మొదలవుతుంది అంటున్నాడు కదా. మరి కావచ్చు, నువ్వు పాదయాత్ర చెయ్యి, లేకపోతే శవయాత్రలు చెయ్యి, నువ్వు ఏది చేసినా ఇంకా ఏమి లేదు నీకు జగన్మోహన్ రెడ్డికి ఛాన్సే లేదు. అది ఎందుకు ఉండదంటారు? ఛాన్స్ ఎందుకు ఉండదంటారు? ఇప్పుడు ప్రజల తరపున పోరాటానికి మేము మాత్రమే ఉన్నాం అంటున్నాడు కదా. ప్రజల తరపున పోరాటానికి కాదు, ప్రజల్ని ఇంకా అగసాట్లు పెట్టడానికి ఉన్నాడు. ఎంతైతే ఏం లేదు. ఆయన ఒక యాత్రకు వచ్చాడు అనుకో, ఆడ 2-3 చేస్తున్నారు, లాగేసి వెళ్ళిపోతున్నాడు అవతలకి. అంతవరకే తెలుసు. కానీ ప్రజలకి ఏదన్నా మేలు చేద్దాం, సేవ చేద్దాం అనేది అతనికి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన చేయని పనులు ఏముండయి అని చేయకపోతే నువ్వు వస్తున్నావు. ఏముండి నీకు ప్రజలకి ఆయన కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంది. ఈ మేలు చేసేది కాకుండా ప్రతి ఒక్కటి ఎక్కడైనా చూసుకో. ఇప్పుడు ఆయన అంటుంది ఏంది, ఏం చేయట్లేదు కూటమి ప్రభుత్వం. మహిళలకు ఇస్తా అన్న 1500 ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఇవన్నీ వెన్నుపోట్లే కదా వాళ్ళకే అంటున్నారు కదా. మరి కరెక్ట్. నువ్వేం చేసావు? నువ్వు 2000 రూపాయలు పెన్షన్ 3000 చేస్తానన్నావు. ఎన్ని సంవత్సరాలు చేసావు? సాయంత్రం 3000 చేయగలిగే నువ్వు వెళ్ళిపోయావులే, అది తర్వాత సంగతులు. నువ్వు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆయన 4000 ఇస్తానన్నాడు, 4000కు 3000 కూడా కలిపి 7000 ఇచ్చాడు ఫస్ట్నే.
మరి ఈ రకంగా చూసుకుంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద రైతులు ఇది వేసుకోవడానికి చూసావు, పైన డ్రోన్లు తిప్పావు, కింద ఏమో గొలకాటాలు పెట్టావు, ఒక చేనుకి ఒకటికొకటి సంబంధం లేకుండా చేసావు. వాడి చేలో ఒక 5 సెంట్లు, ఈ చేలో ఒక 5 సెంట్లు తగ్గించావు. నీ ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే మొత్తం నువ్వే హ్యాండ్ ఓవర్ చేసుకునేవాడివి, నీకే సరిపోయేది ఇది. మరి అదే దాన్ని సరి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక. మరి అలాంటి సంక్షేమ పథకాల్లో ఏమి ఇవ్వలేదు. కాకపోతే నువ్వు అనేది ఏంది, ఆడబిడ్డ నిధి అడుగుతున్నావు. ఆడబిడ్డ నిధి ఇస్తానన్నమాట కరెక్టే, మేము కూడా చెబుతున్నాం. అయితే ఆడబిడ్డ నిధి ఇచ్చావు, నువ్వు ఇచ్చావు, ఏం చేసావు? వాళ్ళని ఏమైనా బాగుపరిచావా నువ్వు? వాళ్ళకి డబ్బులు ఇచ్చావు, డబ్బులు ఇచ్చిన తర్వాత భర్తను పోయి ఆ డబ్బులు తీసుకోమన్నావు, తన్నమనమన్నావు, డబ్బులు తీసుకెళ్ళాడు, వాడు తాగాడు, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు అంతే ఉన్నాడు. ఇవాళ మా బాబు గారు చేసేది అది కాదు పద్ధతి. మా బాబు గారు చేసేది ప్రీ-4 పథకం పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే 15,000 రూపాయలతోటి ఇంకొకళ్ళని దానికి అనుసంధానం చేసి వాళ్ళకి ఏదో ఒక యూనిట్గా తయారు చేసి ఒక వ్యాపారం పెట్టించి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. దానికోసం లేట్ అయింది తప్పితే ఏదో నిన్ను చూసి నీ వ్యవహారం చూసి కాదు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తప్పు. కాకపోతే పిల్లలకి ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, కరెక్టే. నిరుద్యోగ భృతి ఎప్పుడు నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టావు. మరి అసలు దాన్ని బాగు చేయాలంటే వీళ్ళంతా నిరుద్యోగులే. 100కి 70-80 మంది ఉంటారు నిరుద్యోగులు. మరి నిరుద్యోగులు మొత్తాన్ని ఒకసారి అంటే ఎవడు ఇయ్యలేడు. అందుకనే జాబ్ మేళాలు పెట్టి ఏ ఎమ్మెల్యే కొంతమందిని తీసి వాళ్ళకి ఇస్తున్నాడు. మరి సంపద సృష్టించడానికి తీసుకొస్తున్నాడు, ఇతర దేశాలు పోయి తీసుకొస్తున్నాడు. ఆ తీసుకొచ్చిన దానిలో ఉద్యోగాలు ఇప్పించడానికి రెడీగా ఉన్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తాడు అన్నమాట నిలబెట్టుకుంటాం, దానిలో అనుమానం లేదు. నువ్వు ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేసినా తల్లకిందులైనా నువ్వు ఏ పరిస్థితుల్లో నీ సీటు వచ్చిద్దో రాదో నువ్వు జాగ్రత్త చూసుకో. మీరు ఆ మాట అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది, కాపులకు అసలు రక్షణ లేకుండా పోయింది అంటున్నారు కదా. మరి తప్పు. నువ్వు నీ ఎమ్మట ఉన్నది దొంగ కాపులు దొంగలే. మా ఎమ్మట ఉండారంతా వాళ్ళు కాపులు, ఒరిజినల్ కాపులు. వాళ్ళకి ఏం చేయలేదు. అందరికీ కూటమి ప్రభుత్వం అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. నువ్వేదో చెప్పినంత మాత్రాన ఇదేం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మరి కాపు ద్రోహి అంటూ మరి వైసీపీ నాయకులు పదే మాట్లాడటం, అతను కాపులను పట్టించుకోవటం లేదంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం ఎలా చూడాలంటారు? కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ని దూరం చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? అసలు వాళ్ళు చేసే పని అది. కులాలు చిచ్చు పెట్టడం, మతాలు చిచ్చు పెట్టడం. మరి తిరుపతిలో ఉండే అదే ఇలాంటివన్నీ దేవుడి గుళ్ళన్నీ ఆగం చేయించడం. మరి ఇవన్నీ ఏదో ఉంది మొత్తం. ఇక అతను తీసుకెళ్ళి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇలాంటివి చేయడం అయ్యే నీకు తెలుసు. నీకు జనానికి న్యాయం చేద్దాం, మంచి చేద్దాం అనేది నీకు లేదు. నువ్వు విభజించు పాలించు అన్నట్టుగా విభజించి పాలించు. ఆ రోజులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు, లేకపోతే నీ పేరే ఉండదు. సరే, ఇవన్నీ ఒకేతే అయితే కనుక గతంలో ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుగా పీకలేరు అని మాట్లాడిన వైసీపీ నాయకులు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి మీ అంతు తెలుస్తామంటూ వాళ్ళు సవాల్ చేస్తున్న సవాల్ని ఎలా చూడాలంటారు? ఈ సవాళ్ళకి వచ్చే వడతూపులు చింతకాయలు అన్నట్టు ఏదో అదే చెబుతుండే. విభజించి పాలించడం అంటే అంత మాత్రం తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. అందరికీ తెలుసు, ఓటర్లు అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఎన్నాళ్ళైనా ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ఉంటారు. ఈ రాష్ట్రాన్ని మా అభివృద్ధి పథంలో నడుపుతారు. అంతవరకు గ్యారెంటీడే అది. థ్యాంక్ యూ.